అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే చేపల పులుసు కర్రీ అయితే చేశాను. ముందుగా అయితే చేపలు తీసుకొని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి అయితే మసాలాకు వచ్చేసి అల్లం, చెన్నుల్లిపాయలు, ఇలాచి, లవంగ మొగ్గలు, ఇంకా జీలకర్ర, ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో ఒక టమాటా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి అయితే ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలి. ఇక చేప ముక్కలు అయితే గిన్నెలో వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు, టమాటా పేస్టు, మసాలా వేసేసుకొని ఇందులోకే పసుపు, సరిపడా కారం, సాల్ట్ వేసేసుకొని ముక్కలకైతే పట్టించుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్, ముందుగా రెడీ చేసుకున్న చింతపండు రసం వేసేసుకొని ఇందులోకి ఒక ఉల్లిపాయ నిలువుగా కట్ చేసుకొని పీసుల్లాగా వేసుకోవాలి. తినేటప్పుడైతే అవి టేస్ట్గా అనిపిస్తాయి. తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చింతపండు రసం వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ కూడా వేసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని కూర అయితే ఉడకనిచ్చుకోవాలి. కూర అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ గరిటె పెట్టి తిప్పకూడదు. క్లాత్ పెట్టుకొని గిన్నె అయితే తిప్పితే సరిపోతుంది. ఇక కూర సగం అయితే ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని కూర అయితే ఉడకనిస్తే కూర అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి, చేపల కూర రెడీ అయిపోయింది. వేడివేడి కర్రీ కన్నా చల్లారేకి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.